ముందుగా సీజే టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు పెద్దలు నిర్ణయించినట్టు మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కార్యాచరణ మీటింగ్ జరిగింది. మాకు 13వ తారీఖు నాడు ప్రతినిధుల మీటింగ్ ఉంది. దానికి పెద్ద ఎత్తున మన కాపులు పాల్గొనాలని, దాంట్లో భాగంగా మహిళలు ఎంత సంఖ్యలో పాల్గొనాలనే దాంట్లో నాకు కూడా పిలిచి వాళ్ళ బాధ్యత చెప్పడం జరిగింది. తప్పకుండా మా వంతు బాధ్యత పోషిస్తూ మహిళలు జరుగుతున్న అన్యాయాల పట్ల మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ఎదగాలి, మున్నూరు కాపు ముందుండాలనే మాత్రం లక్ష్యం నాది. మున్నూరు కాపులు రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ ఉంది కాబట్టి 33% ఖచ్చితంగా మన మహిళలకు ఇస్తున్నారు కాబట్టి దాంట్లో 7% అన్న మా మహిళలు మున్నూరు మహిళలు ఉండాలని 3 పార్టీలో కలిపి 5 సీట్లు, ఒక పార్టీలో 5 సీట్లు, ఒక పార్టీలో 5 సీట్లు, ఒక పార్టీ 3 పార్టీలలో 3 5 15గా మేము నిలబడి గెలిపించుకోవాలనే దాంట్లోనే నేను ముందుకు నడుస్తా. నా మహిళల కోసం పోరాడేటందుకు వెళ్ళవేళలా నేను అర్ధరాత్రి పిలిచినా కూడా ముందుంటందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. కార్పొరేటర్లో కూడా జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా పిన్ సిటీలో ఒక 50 సీట్ల వరకైనా మేము గెలుచుకోవాలి మున్నూరు కాపులు అనేదే మా లక్ష్యం. వార్డు నెంబర్ల కాంచుని ఎంపీటీసీలు వస్తున్నాయి, ఎంపీపీలు వస్తున్నాయి, వార్డు నెంబర్లు, ఇవన్నీ సర్పంచులు, ఉప సర్పంచులు, దేంట్లో కూడా నా మున్నూరు కాపు 7% ఉండాలి అనేదే నా లక్ష్యం. ఒక 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, మున్నూరు కాపు మహిళలు ఉండాలి. మహిళా పక్షవతిగా నేను మహిళల కోసం కొట్లాడతా, మహిళల కోసం నేను పోరాడేటందుకు నా కళ నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఈ సింహగర్జన కూడా జరగాలి. త్వరలోనే మన పెద్దలు కూడా నిర్ణయించబోతున్నారు మన మేళ. కాబట్టి దానికి కూడా నాకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నేను మనకు కర్తవ్యం పాటించేటందుకు ఖచ్చితంగా నేనున్నాను. దానికి మీరేం అడగాలనుకుంటారు అడగచ్చు. ఎజెండా కార్యాచరణ ఏంటి అంటే, ఈ ప్రభుత్వం అది మా మున్నూరు కాపులను చాలా తక్కువగా, అంటే రాజకీయంగా కుట్రపూర్తకంగా అనగదొక్కేటందుకు మమ్మల్ని తక్కువ చేసి 13 లక్షల మందిని చూపించింది. కాబట్టి దానికి కార్యాచరణ మేమందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మనము జూలై 6లో 13వ తారీఖు నాడు ఒక 5,000 మందితోని ప్రతినిధులు, అంటే మన సర్పంచులు, వార్డు నెంబర్లు అందరు పెద్దవాళ్ళతో మీటింగ్ చేసుకొని మేలో ఏదైతే సింహగర్జన ఉందో దానికి కార్యరూపం దాల్చడం కోసము పెద్దలందరూ నిర్ణయించినారు ఆ మీటింగు. దానికి ఇక్కడున్న మున్నూరు కాపు పెద్దలందరూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళా ప్రతినిధిగా నేను రావడం జరిగింది. ఖచ్చితంగా మహిళలు ముందుంటాం, మహిళలు రాలేందే ఏది లేదు, మహిళా శక్తి ఇక్కడ, మహిళ లేనిది ఏది కాదు. అందులో మున్నూరు కాపు మహిళలు ఖచ్చితంగా ముందుంటాం, మహిళల కోసమే పాటు పడతాం, మహిళల కోసం పనిచేస్తాం. మాకు ఏ పెద్దలందరూ కలిసి ఏ బాధ్యత ఇస్తే మహిళలకి ఆ బాధ్యత నెరవేరుస్తూ మాకు ఎంత సంఖ్య ఇస్తే ఆ సంఖ్యను మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తానికి మాత్రం తప్పకుండా మేము పోరాడతాం. థ్యాంక్ యూ సో మచ్.